హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి మనం సోయా పంటలను పరిశీలించడం జరిగింది. చూడండి, మనకు సోయా పంటల్లో పువ్వు అనేది వస్తుంది. చూడండి ఏ విధంగా వస్తుంది. ఇక్కడ పువ్వు పర్లేదు. మనం సోయా పంట అలికి ఈ రోజుకి 30 డేస్ అవుతుంది. 30 డేస్కి మనకు పూత అనేది రావడం జరుగుతుంది. దీని హైట్ వచ్చేసి మనకు మోకాల వరకు ఉంది. పువ్వే రావడం కాకుండా దీనిలో పురుగులు కూడా వస్తున్నాయి. చూడండి ఏ విధంగా వస్తున్నాయి పురుగులు. ఈ విధంగా ఆకులన్నీ తినేస్తున్నాయి. మనకు ప్రజెంట్ అయితే ఎలాంటి పురుగు కనిపించడం లేదు. బట్ ఈవినింగ్ అయింది కదా, ప్రతి ఒక్క పురుగు అనేది బయటికి అనేది వస్తుంది. పర్లేదు, ఇప్పటి వరకు అయితే మనకు సోయా పంట అనేది చాలా బాగానే ఉంది. పురుగులు అనేవి వస్తున్నాయి. దీనికి పురుగు యొక్క పిచికారీ అనేది మనం చేయాల్సి ఉంది. అందుకే రేపు దీనికి పురుగుల యొక్క పిచికారీ అనేది చేస్తున్నాము గాయస్. హాయ్ గాయస్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి మనం సోయా పంటలను పరిశీలించడం జరిగింది. చూడండి, మనకు సోయా పంటల్లో పువ్వు అనేది వస్తుంది. చూడండి ఏ విధంగా వస్తుంది. ఇక్కడ పువ్వు పర్లేదు. మనం సోయా పంట అలికి ఈ రోజు